ఒకసారి చప్పలు కొడదాం. పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ పితామహ పత్రి గారి దివ్య జ్ఞానామృతానికి నమస్కారాలు చెప్పుకుంటూ మనం ఈరోజు ఒక సబ్జెక్ట్ చెప్పుకుందాం. పత్రిజీ అందించిన అద్భుతమైన ఆణిముత్యాల్లో ఇదొకటి. ఇది జ్ఞాన నవరత్నాలు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్నీ చూడండి. 9 పాయింట్స్ ఉంటాయి. ఈ 9 పాయింట్స్లో టోటల్ స్పిరిచువాలిటీ ఉంది. టోటల్ ఇందులో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని పైనుంచి కిందకు చూస్తే ఒక డైమెన్షన్ కనిపిస్తుంది, కింద నుంచి పైకి చూస్తే ఇంకో డైమెన్షన్ కనిపిస్తుంది. అయితే అందరూ పైనుంచి కిందకు చెప్తారు. నేను దీనిలో మరొక కొత్త కోణం చెప్తాను మీకు, కింద నుంచి పైకి. ఎందుకంటే దీని మీద చాలామంది చెప్పుండొచ్చు, పత్రికలు కూడా చెప్పారు. కాబట్టి దీన్ని ఇంకొత్త కోణంలో మనం వెళ్దాం. ఎందుకంటే ఎప్పుడు తెలిసిందే కాకుండా ఇంకొత్త కోణంలో తెలుసుకోవాలి. సో ముందు మొదటగా పైనుంచి కిందకి చూద్దాం. అసలు ఇందులో ఏమున్నాయి. మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము. అక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి నా బ్యాక్గ్రౌండ్లో. రెండోది జీవుడే దేవుడు. మూడోది దేహమే దేవాలయం. మూడే మూడు. ఈ మూడు కూడా జ్ఞానానికి సంబంధించినవి. ఫస్ట్ 3 జ్ఞానానికి సంబంధించినవి. తర్వాత శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ 4 కూడా తర్వాత 4 వచ్చిన 4 సాధన ప్రకారానికి సంబంధించినవి. అంటే ఈ 3 సాధనం, పై 3 జ్ఞానము, దాని తర్వాత వచ్చిన 4 సాధనకు సంబంధించినవి. సో ఈ విధంగా సాధన తర్వాత వచ్చేది కర్మ, అంటే యాక్టివిటీస్ అన్నమాట. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. ఇది మొత్తం 9. ఎంటైర్ స్పిరిచువల్ సైన్స్ మొత్తం 9 పాయింట్లు పత్రి సార్ ఇంజెక్ట్ చేశారు. ఇప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఇంతలా ఉండదు, ఇంతే ఉంటుంది. ఇన్ని పేజీల్లో ఉండదు, ఒక్క లైన్లోనే ఉంటుంది. ఆ ఫార్ములాని మనం తీసుకోవాలన్నమాట. చెరుకు ఇంతే ఉంటుంది. దాన్ని నవిలే కొద్దిగా అందులో ఉన్న రస మాధుర్యం వస్తుంది అనమాట. అలాగనమాట. సో ఇందులో ఏమున్నాయో చూద్దాం. ముందుగా మొదట ఫస్ట్ పాయింట్లో జ్ఞానం అనేది ఫస్ట్ బేసిక్, దాని తర్వాత సాధన, దాని తర్వాత కర్మ. అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అసలు ఏంటి ప్రపంచం, ఏంటి సబ్జెక్టు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానిలో ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆత్మే పరబ్రహ్మము. ఆత్మ అంటే నాలో ఉన్న ఈ ఆత్మ, పర అంటే పైన ఉన్న, పర అంటే పైలోకం లేదా పక్కలోకం ఏదన్నా అవ్వచ్చు, నువ్వు కాంది ఏదైనా కానీ అంతా కూడా ఒకటే. ఆత్మే పర బ్రహ్మము. అంటే నువ్వైనా, పక్కవాడైనా, పైవాడైనా, కిందవాడైనా అంతా ఒక్కటే. అహం బ్రహ్మాస్మి, ఆత్మే పరబ్రహ్మము. అది ఫస్ట్ బేసిక్ రూల్. అంటే నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని, వాడు శరీరం కాదు, వాడు కూడా ఆత్మ పదార్థమే, వాడు ఆత్మ నా ఆత్మ ఒక్కటే, అంతా ఒక్కటే. చూడండి, ఇప్పుడు మన ఎడం చెయ్యి ఉంది, కుడి చెయ్యి ఉంది. ఈ ఎడం చెయ్యి ఏదో పని చేస్తున్నప్పుడు దేనికో తగిలింది, గుచ్చుకుంది. వెంటనే కుడి చెయ్యి రుద్దుదా, దాన్ని అంటదా అందా, అన్ని అవయవాలు రియాక్ట్ అవుతాయి కదా. అలాగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు కూడా ఒక్కటే. తానే నేను, నేనే తాను. అన్నమయ్య పాట కూడా ఒకటి ఉంది. అంతయ్య నీవే హరిపుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీరఘురామ, కులమును నీవే గోవిందుడా, వెనక ముందు నీవే విఠలుడా. నేనంటూ లేదు, ఉన్నదంతా ఒకటే బ్రహ్మ పదార్థము. అదే పర బ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే. కందువకు హీనాదికుడు అంటూ ఎవడో లేడు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఎంత అద్భుతమైన చరణం చూడండి, అన్నమాచార్యులు చెప్పారు. అలాగే పత్రిక గారు ఏం చెప్తున్నారంటే ఆత్మే పరబ్రహ్మం. క్లియర్, అంతా ఒక్కటే. నీలో ఉన్న ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న అంతా ఒకటే. ఇది ఫస్ట్ బేసిక్ అనమాట. అసలు ఇది రాకపోతే స్పిరిచువాలిటీలో ఒక్కడు కూడా ముందుకెళ్ళారు. ఈ ప్రపంచంలో ఇప్పటికీ గడిచిన 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు జరిగినాయి. 5000 యుద్ధాలు జరిగినాయి ఈ ప్రపంచంలో. చూడండి, ఈ 5000 యుద్ధాల్లో 4500 యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి. మా గురువు అంటే, మా పార్టీ అంటే, మా కులం అంటే, మా మతం అంటే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగిన 4500. అంటే
కులాల మధ్య లేదంటే రాజుల మధ్య బంగారం కోసం వజ్రాల కోసం కొట్టుకు చచ్చింది కేవలం 500 యుద్ధాలే. భూముల కోసం 500 యుద్ధాలే. కురుక్షేత్ర మహాసంగ్రామం లాంటివి కూడా 500. 4500 యుద్ధాలు దేని మీద ఎవరి మీద జరిగినాయి తెలుసా? మా మతమే, లేదంటే మా గురువే సరైన గురువు, మా దైవమే. ఈ దైవం పేరుతో జరిగిన యుద్ధాలు 4500. ఇంకా ఆలోచించుకోండి మీరే. దైవం అంటే ఏంటి? ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారంటే ఏంటి అర్థం? అంతా ఒకటే అని బేసిక్ రూల్ తెలియలేదు వాడికి. ఇంకా కొట్టుకుంటున్నారంటే వాడికి బేసిక్ రూలే ఎక్కలేదు. ఆత్మే పరబ్రహ్మం అన్న రూల్ ఎక్కల. ఎవడన్నా వాడి చేయని వాడు కొట్టుకుంటాడా చెప్పండి? నువ్వు వాడిని తిడుతున్నావు అంటే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అని అర్థం. ఎందుకంటే వాడే నువ్వు కదా. ఫస్ట్ బేసిక్ ఏబిసిడీలు ఎలాగో, ఆలు ఎలాగో ఇది కూడా అంతే. ఆత్మే పరబ్రహ్మము. నేను ఏదైతే అయి ఉన్నానో విశ్వమంతా అదే అయి ఉంది. విశ్వమంతా నేనే విశ్వమంతా. అహం బ్రహ్మాస్మి. ఇది బేసిక్. ఇది తెలియక అంటే అందరూ తెలుసు, చదువుతారు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ అని చదువుతుంటారండి. మామూలే, ఊరికే నోటితో చదువుతుంటారు. బుర్రకి ఎక్కి చావలేదు. కొట్లాట్లు, వాడట్ట వీడట్ట వీదట్ట అదట్ట, వీడు అలా చేశాడు ఆడు అలా చేశాడు, అంతే అంత. అందుకు అలా ఉన్నారంటే వాళ్ళ యొక్క చైతన్యంలోకి ఆత్మే పరబ్రహ్మము, నేనే పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మమే నేను అని ఎక్కలేదు. వాడే నేను, నేనే వాడు, నా ఎదుర్కొన్నాడు కూడా నేనే అంతటా నిండి ఉన్నానని ప్రగాఢంగా ఎక్కలేదు. కాబట్టి పత్రిక దీన్ని ఇక్కడ మొట్టమొదటి పెట్టాడు. మరే నోరు మూసుకో, ఫస్ట్ నువ్వెవరు అనుకుంటున్నావు? ఆత్మవే. వెరీ గుడ్. ఈ ఆత్మ ఎక్కడ ఉంది? బ్రహ్మమంతా నిండి ఉంది. అంటే బ్రహ్మలో ఉన్నన్నీ నువ్వే. ఇంక ఎవరితో మీరు పోట్లాడతారు? ఎవరి మీద కంప్లైంట్ చెప్తారు? ఎవరిని తిడతారు? ఎవరిని విమర్శిస్తారు? ఎవరిని రాళ్ళేస్తారు? ఎవరిని చంపుతారు? ప్రహ్లాదుడు అంటాడు కదా, చంపేది ఎవరు, సమసేది ఎవరు, సర్వము నీవే కదా దేవా అంటాడు. చంపేది ఎవడు, సమసేది ఎవడు, వాళ్ళు చచ్చేదెవడు నువ్వే, చంపేదెవడు నువ్వే, మధ్యలో నేనేంటి? అసలు నేనంటూ లేనే లేదు. అంత అద్భుతమైన ఫిలాసఫీ చూడండి. ఇది వస్తే అసలు పగల్లేవు, ప్రతీకారాలు లేవు, ఏమి ఉండవు, ఇకంతా జీరో. ఎంత బాగుంటుందో ఇది. ఈ సూత్రాన్ని బాగా ఎక్కించుకుంటా. సరే, రెండో పాయింట్లోకి వెళ్దాం. మరి ఆత్మ పరబ్రహ్మం అన్నప్పుడు మరి ఈడెవడు? జీవుడు. ఆత్మ పరబ్రహ్మం అయినప్పుడు ఆత్మను నడిపించేవాడు ఎవడు? జీవుడు. మరి ఆ జీవుడే దేవుడు. సెకండ్ పాయింట్ ఇది. ఈ జీవుడు ఎవరంటే దేవుడు అనమాట. అంటే చుట్టూతో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే. ఈ జీవుడు దేవుడు. మరి నేను దేవుడిని అయితే మరి ఆ కోడి ఎవరు? అది దేవుడే. ఆ మేక ఎవరు? అది దేవుడే. ఆ చేప ఎవరు? అది దేవుడే. అంటే నువ్వు ఎవరిని చంపి తింటున్నావు? దేవుడిని చంపి తింటున్నావు. కనుక జీవహింస చేయరాదు. అందరూ దేవుళ్ళే. జీవుడు అంతా దేవుడే. గుర్తుపెట్టుకోండి. ఆత్మ పరబ్రహ్మ అయినప్పుడు మరి జీవుడు ఏమవుతాడంటే దేవుడు అవుతాడు. ఆత్మ పైన ఉంటే ఏమి నేర్చుకోదు కాబట్టి తను ఒక జీవాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి, జీవాత్మల తీసుకొని భూమి మీదకి వచ్చి, అంశాత్మని తీసుకొని భూమి మీదకి వచ్చి ఒక అనుభవం పొందుతుంది. అలా పొందే వాళ్ళందరూ ఎవరు అంటే జీవుళ్ళు. చిన్న పురుగు దగ్గర నుంచి అండాండం, పిండాండం, బ్రహ్మాండం మొత్తం దేవుడే. ఇది విచిత్రమైన విషయం. నువ్వు ఎవరిని పూజిస్తావు? ఇంకా ఎక్కడ తిరిగి దండం పెడతావు? దేవుడు దండం పెట్టాలంటే ఎక్కడ తిరిగి పెట్టాలి? మీరే చెప్పండి. కనుక ఇక్కడ జీవుడే దేవుడు. ఆ జీవుడు ఎవరు? అన్ని చోట్ల నిండి ఉన్నవాడు, సమస్తము. ఆత్మ అన్ని కోణాల్లో ఉంటుంది. జీవుడు ప్రత్యక్షంగా ఉంటాడు. ఆత్మ నీకు కనిపించదు, కానీ జీవుడు కనిపిస్తున్నాడు కదా. ఆ కోడి కదులుతుందంటే అందులో జీవుడు ఉన్నాడు. ఆ చేప కదులుతుందంటే అందులో జీవుడు ఉన్నాడు. దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి మీరు. రెస్పెక్ట్. ఎందుకంటే జీవుడే దేవుడు. ఒకసారి షిరిడి సాయి దగ్గర ఏం జరిగిందంటే, షిరిడి సాయి ఉన్నారు, షిరిడి సాయి కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూతో అందరూ వచ్చి కూర్చున్నారు అనమాట. అందరూ బంగారు పళ్ళెల్లో ప్రసాదాలు తీసుకొచ్చి, వెండి పళ్ళెల్లో తీసుకొచ్చి ఆయన ముందు పెడతారు. ఆయన తినాను కూడా. తినంటే ఆయన దగ్గర సటకా ఉండదు, ఆయన పెట్టి కొడతాడు. షిరిడి సాయి బాతాడు అనమాట. అప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. ఒక పెద్ద కోటేశ్వరాలు బంగారు పళ్ళెంలో, ఎంత పెద్ద పళ్ళెంలో స్వీట్లు, రకరకాల పదార్థాలు పెట్టుకొచ్చి బాబా పాదాల ముందు పెట్టి స్వీకరించి బాబా అని ప్రార్థిస్తుంది. బాబా ఆ వెంక కూడా చూడకుండా బయట చూస్తున్నాడు.
ఈలోపు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. కుష్టి వ్యాధిగ్రస్తుడు, అతని వేళ్ళంతా కుష్టి ఉండి గుడ్లు కట్టుకొని ఉంటాడు. సో వాడు లోపలికి రాగానే అతని దగ్గర వాసన వస్తుంది కదా, వాసన రాగానే వెంటనే అందరూ ముక్కు మూసుకున్నారు. ఈ పెద్ద కోటేశ్వరాలు ఇలా ముక్కుకి కొంగడ్డం పెట్టుకోగానే వెంటనే షిరిడి సాయి ఆయన చూసి అతను వెళ్ళిపోతున్నాడు. వీళ్ళని చూసి అంటే బాధపడతారు కదా, అవతలని చూసి మన ముక్కుకి ఇలా గుడ్డ పెట్టుకుంటే బాధపడ్డా, ఇది ఒక చేదస్తం అనమాట ప్రతి ఒక్కడికి. వాడు ఏదో శుభ్రంగా ఉండి చచ్చినట్టు ఎదురుని చూసి ఇలా గుడ్డ అడ్డం పెట్టుకుంటాడు. వాడు బాధపడి వెళ్ళాడు. అప్పుడు షిరిడి సాయి అతన్ని పిలుస్తాడు. ఎడపోతున్నాడు రా అంటాడు. ఇంక బాబా పిలిచాక రావాలి కదా, లోపలికి వస్తాడు. అందరు దారిస్తారు, లోపలికి వస్తాడు. లోపలికి రాగానే నా ప్రసాదం ఏది అంటాడు. అతను బాబాకి ఇద్దామని ఒక కోవా ప్యాకెట్ పట్టుకొస్తాడు అనమాట. ఆ ప్యాకెట్ తీసి ఇస్తాడు, కవరు ఓపెన్ చేసి అంటాడు. అంతే అందరు స్టన్ అయిపోతారు. ఎందుకంటే కుష్టి వ్యాధి అంటు వ్యాధి అని ఆ రోజుల్లో నమ్మకం ఉండేది. అతను భయంతో ప్యాకెట్ని ఇలా చించి తన కుష్టి వేళ్లతోనే ఆ ప్యాకెట్లో ఉన్న కోవా బెల్లం తీసి బాబా చేతులు పెడతాడు. బాబా దాన్ని సగం తుంపుకొని నోట్లో వేసుకొని అమృతం తింటాడు అనుకొని. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం చూస్తుంటారు. ఎందుకంటే కుష్టి వ్యాధిగ్రస్తుడు ఇచ్చింది తిన్నాడు బాబా. ఈలోపు ఆ పక్కన ఉంది కదా ఆమె కోటేశ్వరాలు, అలా ఆశ్చర్యం చూస్తుంది, కళ్ళు పెద్దవి చేసుకొని. అప్పుడు బాబా మిగిలిన మొక్క ఆమెకి ఇస్తాడు తీసుకొని. ఆమెకి ఎంత పెద్ద సమస్య అంటే, తీసుకుందాము అంటే కుష్టి వ్యాధి నుంచి వచ్చింది, వద్దన్నామంటే బాబా స్వయంగా ఇస్తుంది. బాబా కాళ్ళు కడిగి నీళ్ళు తాగేవాళ్ళు ఆ రోజుల్లో, నెత్తిని చల్లుకునేవాళ్ళు, పాదవదకం అంటారు. అలాంటి బాబా స్వయంగా కోవ వెళ్ళిస్తే తీసుకోలేకుండా ఉంది ఆ పరిస్థితి అది. అప్పుడు బాబా ఆమెకు చూసి అంటాడు, నేను ఎవరు అనుకున్నావు, మీరందరూ నన్ను పూజిస్తున్నారు కదా, నేను ఎవరో మీకు తెలుసా, నేను విసర్జించిన మలములో పురుగుని అన్నాడు. ఎంత దారుణమైన మాట తెలుసా ఇది, విసర్జించిన మలంలో పురుగుని అన్నాడు. అంటే టాయిలెట్లో మలంలో ఉంటుంది కదా సిట్లో ఒక పురుగు, నులి పురుగు, అది నేను అన్నాడండి. ఎంత దారుణమైన మాట తెలిసింది. అసలు మనం మామూలుగా దాన్ని ఇంకా చూడలేము, అలాంటిది అదే నేను అన్నాడు. అంటే దానిలో కూడా ప్రాణం ఉంటుంది, దానిని కూడా రెస్పెక్ట్ చేయని దాని ఉద్దేశం, ఆయన ఉద్దేశం అనమాట. చూసారా ఎంత గొప్పగా అద్భుతంగా ప్రవచించాడు బాబా. ఇంకా నువ్వేంది, వాడేంది, నేనే మలలో పురుగు అయితే నువ్వేంది ఇంకా చెప్పు. అంటే దానిని కూడా నువ్వు బ్రహ్మలా చూడాలి, దేవుళ్ళ చూడాలి. అందుకే పత్రికారు ఏం చెప్పాడు, ఆ పాయింట్ని ఇక్కడ ఈయన ఎలా పెట్టాడు చూడండి. రెండో పాయింట్ చూడండి, జీవుడే దేవుడు. ఇప్పుడు ఆ మలంలో పురుగు ఉంది కదా, అది ఇలా ఇలా కదులుతుంటుంది. అంటే ఎవరది, జీవుడు. జీవం ఉంది కదా, కదులుతుంది కదా, ప్రాణం ఉంది కదా, అది దేవుడు. బాబోయ్, ఇది చెప్పడానికే అదొక అగ్లీగా ఉంటుంది, కానీ అదే సత్యం. మీరు దాన్ని కూడా దైవంలా చూడాలి మిత్రులారా. ఇంకేంటి అద్భుతం కదా. జీవుడే దేవుడు. ఈ రోజు నుంచి ఎక్కడ జీవం కనపడినా అదే దైవం అనుకోండి. అప్పుడు మీ లోపల వికారాలు తగ్గిపోతాయి. చాలామందికి మాంసం తినాలనిపిస్తుంటుంది. దాన్ని చూసినప్పుడు అది దేవుడు కదా, దాన్ని ఎలా చంపి తింటాను నేను అని అనుకోండి. ఇంకా అది క్రమక్రమంగా అది మాయమైపోతుంది. థర్డ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. దేహమే దేవాలయం. థర్డ్ పాయింట్ ఏంటి, దేహమే దేవాలయం. మరి మన దేహం ఏంటి, ఇది దేవాలయం. అంటే అత్యంత పవిత్రమైన దేవాలయం ఇది. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. శంకరాచార్యులు చెప్పిన విరచితం ఇది. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహం దేవాలయం, అందులో ఉన్న జీవుడు సనాతన దైవం. ఆయన చెప్పింది ఇదే, అందరు సమస్త గురువులు చెప్పింది ఇదే. ఇది లాంగ్వేజ్ మనకు అర్థం కాదు అంతే. పత్రికలు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పారు, వాళ్ళు సంస్కృతంలో చెప్పారు, ఈయన తెలుగులో సింపుల్ వర్డ్స్లో చెప్పారు. అది కూడా అందుకని దేహమే దేవాలయం అన్నారు. 3 పాయింట్. ఈ దేహం ఏంటండి, ఒక దేవాలయం. అంటే ఒక దేవాలయం ఒక అత్యంత పవిత్రమైన దేవాలయం ఇది. దేవాలయం అంటే ఏంటి, పవిత్రమైనది. ఏమండి, మీరు బజార్ వెళ్ళి మాంసం తీసుకొని ఇంటికి వెళ్తున్నారు, దారిలో దేవాలయం వచ్చింది, వెళ్తారండి లోపలికి? ఒకవేళ వెళ్ళినా దాన్ని బయట పెట్టేసి వెళ్తారు, కానీ లోపల తీసుకెళ్తారా? తీసుకెళ్తారు కదా. అంటే ఒక దేవాలయంలోకే మాంసం పట్టుకెళ్ళని మీరు దేహంలో ఎలా ఇస్తున్నారు మాంసం చెప్పండి? దేవాలయంలోకి వెళ్ళారు, ఎలాంటి తోడైనా సరే సర్వే జన సుఖనో భవంతు అంటాడు దేవాలయంలో. బయటకు వచ్చి రాజకీయాలు చేస్తారు, పక్కన చంపాలని ప్లాన్లు వేస్తారు, అది ఓకే. దేవాలయంలో ఎంత మంచి ఆలోచన చేస్తారు, దేవాలయంలో ఎంత పరిశుభ్రంగా ఉంటారు, తలస్నానం చేసి చక్కగా వెళ్తాం.
మరి దేవాలయంలో ఎంత నీతిగా ఉంటారు, మరి ఇక్కడెందుకు ఇదేంటి ఇది పనికి మాలిందా? కాదు, దేవాలయం అంటే దేహమే దేవాలయము. అన్నమయ్య కూడా అంటాడు, తనువే గుడి అట, తలయే శిఖరం అట అంటాడు. ఆయన తను గుడి, ఆ తను ఈ బాడీ మీద ఉన్న తలకాయ శిఖరం, నా తనువే గుడి, తల శిఖరం అని చెప్తాడు ఆయన. సో ఫైనల్గా ఈ దేహం ఏంటండి? ఒక అద్భుతమైన దేవాలయము. అందరి దేహాలు, ఎవరి దేహం వాడికి దేవాలయం. నీ దేహం నీకు దేవాలయం, పక్కవాడి దేహం పనికి మాలిందా? చెప్పండి. ఎవరి జీవితం వాడికి దేవాలయం. ఒకసారి ఒక పేడ పురుగు వస్తూ ఉంటుంది. వేదవ్యాసుల వారు దానికి ఎదురుగా వస్తుంటారు, పరిగెడుతూ ఉంటుంది. తప్పుకోండి అంటుంటుంది. పేడ పురుగు అని తెలుసు కదా, ఎంత చిన్నది అనమాట. అది పేడని పెంటని మట్టిని ఇలా రౌండ్గా ఉండలు చేసుకొని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఇంతలా ఉంటుంది. అది పరిగెడుతూ ఉంటుంది. అడుగుతాడు ఆయన, ఎందుకు పరిగెడుతాను అంటాడు. రథాలు వస్తున్నాయి, మీరు తప్పుకోండి, నేను దాని కింద పడ్డా అంటే నలిగిపోతాను, చచ్చిపోతాను అంటది. ఆయన అంటాడు, మంచిదే కదా, చచ్చిపోతావు, కొత్త జన్మ వస్తుంది కదా, మోక్షం వస్తుంది కదా నీకు, ఈ పురుగు జన్మలో నుంచి ఉన్నతమైన జన్మలోకి వెళ్తావు కదా అని చెప్పేసి ఆయన అంటాడు. అనగానే ఆ పేడ పురుగు అంటది, అయ్యా వ్యాసుల వారు మీకు తెలియక కాదు, నాతో చెప్పించాలని మీరు ఇలా మాట్లాడుతున్నారు. పేడ పురుగు జన్మ నీచమైన జన్మ. మీ దేహం మీకెంత దేవాలయమో మా దేహం మాకంత దేవాలయం. మీకు ఎలాగైతే ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చాడో మాకు ఇంద్రియాలు ఇచ్చాడు. మీకు ఎలా అయితే అన్నీ ఇచ్చాడో మా లెవెల్లో మాకు ఇచ్చాడు. ఏ విధంగా నా జీవితం తప్పు జీవితం అవుతుంది? నా దేహం ఒక గొప్ప దేవాలయం. మీ దేహం మీకు ఎలాగో నా దేహం నాకంతే. మీకు ఇంద్రియాలు ఉన్నాయి, నాకు ఇంద్రియాలు ఉన్నాయి. మీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. క్లాస్ మిగుతుంది పేడ పురుగు, చూసారా? కనుక దేహము దేవాలయం అయినప్పుడు అది ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరు ఆలోచించుకోండి. మీ దేవాలయంలో, మీ ఊర్లో దేవాలయంలో మీరు ఎట్లా ఉంటారో మీ దేహంతో మీరు అలా ఉండాలి. పరిశుభ్రంగా ఉంచాలి దేవాలయాన్ని. ఉంచారా? పాడుబడి ఎలా చేస్తారా? పరిశుభ్రంగా స్నానం చేయాలి, పరిశుభ్రంగా ప్రిపేర్ అవ్వాలి, చక్కగా తయారవ్వాలి. మీ ఇష్టం ఎలా అయితే అలాగా. జుట్టు అట్లా కట్టుకొని తిరగకూడదు. మొన్న మధ్య నాకు ఒక ఆమె కలిసింది. ఆమె జుట్టు అంతా అట్లా కట్టి ఎలా ఉందన్నమాట. ఏంటది వాసన, భయంకరమైన వాసన. ఆమె దగ్గరకు వస్తే, ఏంటి ఇలా ఉన్నావు అన్నాను. ఏం ఉండకూడదు అంది. ఆ దేహం ఏంటి, ఆ జుట్టు ఏంటి, ఎందుకు అలా ఉండాలి అంటే, తపస్సు చేసే ఋషులు మహర్షులు జుట్లు అట్లా కట్టి ఉంటాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం జుట్లు అట్లా కట్టించుకోరు. వాళ్ళు తపస్సు చేస్తూ తమ శరీరం మీద పెరిగిన జుట్టును పట్టించుకోరు, అంతే. అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. జుట్టు పెంచుకొని అట్లా కట్టించుకోవటం. అది అట్లా అంటే ఇలా బంకలాగా అయిపోతుంది అనమాట. అది అట్లా కట్టకపోతే దాన్ని గమ్ రాసి మరీ చేస్తారు. నేను ఇలాంటి పిచ్చోళ్ళని చాలామందిని చూసా. అది సహజంగా ఉంటే అది ఓకే, సహజంగా వెళ్ళిపోయింది నన్ను, అది ఓకే. వాళ్ళు తపస్సులో కూర్చుండిపోతారు, నెలల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుండిపోతారు. కూర్చొని వాళ్ళు జుట్టు పెరిగిపోయి, అది దుమ్ము దిశాను ప్రకృతిలో ఉంటుంది కదా, వర్షానికి తడిచిపోయి చెట్ల కింద ఆకుల్లో అది అట్లా కట్టిపోతుంది. అది ఓకే, ఇది ప్యాషను. ఈమె అలా వచ్చింది. నేను అంటే అందరిలో గొప్పగా ఉండాలన్నమాట. నా జుట్టు అట్లా కట్టిపోయింది, చూసారా నేను ఒక ఋషిని అని. ఇది ఏదో బిల్డప్. ఇదంతా దొంగ ఋషులు వీళ్ళందరూ. నిజమైన వాళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు సహజంగా ఉంటారు, వాళ్ళు ఏది జరిగినా సహజంగా ఉంటారు. సరే, జుట్టు అట్లా కట్టిపోయి ఉంది. నేను ఆమె అన్నాను, వాసన కొడుతుంది శరీరం, స్నానం చేసి ఎంతకాలం అయిందన్న. ఆమె ఏమని తెలుసా? మీరేంటి దేహాన్ని చూస్తారు, అందులో ఆత్మని చూడండి అంది. నేను దేహము కాదు, నేను ఆత్మని అంది. అబ్బా, నాకే కౌంటర్ వేసిందే అనుకున్నా. సరే చెప్తలే, దొరుకుతావు కదా అనుకున్నా. భోజనాలు వడ్డిస్తాను. భోజనానికి వచ్చింది ఆమె. ప్లేట్ పట్టుకొని భోజనానికి వచ్చింది. ఎంత అన్నం పెట్టుకుంది, వంట చేసి ఎంత సాంబార్ పోసుకొని ముద్ద కలిపి వేస్తూ ఉంది. నేను ఏమన్నా తెలుసా? ఆమె సాంబార్ వడ్డిస్తా, మీ ఊర్లో ఆత్మలు భోంచేస్తాయా అండి అన్నాను. సిగ్గుపడిపోయింది ఆమె. నువ్వు ఆత్మవు కదా, ఆత్మైనప్పుడు భోజనం ఎందుకు చేస్తున్నావు? నేను ఆత్మని, భోజనానికి మాత్రం దేహానివా? స్నానం చేయమంటేనేమో ఆత్మవా? పిచ్చిదంతా ఏం లేదు. కనుక అదంతా అవతల పారేయండి. దేహమే దేవాలయం. ఈ అద్భుత దేవాలయం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఇది. ఈ దేవాలయాన్ని చక్కగా చూసుకోండి.
పాడుపడిపోయేలా చేస్తారా దేవాలయాన్ని? చక్కగా దీపం పెట్టి దాన్ని నీట్గా శుభ్రంగా కడుగుతాం కదా. అలాగే మన శరీరాన్ని కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి. దానికి ఏం కావాలో అన్నీ ఇవ్వాలి, మితిమీరిన ఇవ్వకూడదు. ఈ దేహాన్ని అద్భుతంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చిన ఒక కానుక. కొంతకాలం నువ్వు ఎంతకాలం ఉంటావు అంతకాలం, నీ ఆయుష్ తీరిన దాకా నీకు ఇవ్వబడ్డ కానుక. ఆయుష్ అయిపోగానే బయటికి లాగి దానికి తాళం వేసేస్తారు, అదే మరణం. కనుక దేహమే దేవాలయము. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత పాయింట్ చూడండి, శ్వాసే గురువు. శ్వాస, నీ గురువు ఎవరు? శ్వాస. జనరల్గా మనం అందరినీ గురువు అంటాము, జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళందరినీ గురువు అంటాము, కరెక్టే. కానీ అసలు గురువు ఎవరు అంటే ఆత్మ గురువు. ఆత్మలోకి తీసుకెళ్ళగలిగేది శ్వాస. ఒక గురువు నీకు ఎలా కూర్చోవాలో చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తారు. అసలు గురువు ఉండాలి. గురువు లేకుండా ఏ విద్య రాదు. ఏబిసిడీలు నేర్చుకోవాలన్నా గురువు కావాలి, సంగీతం నేర్చుకోవాలన్నా గురువు కావాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా గురువు కావాలి, ప్రతి దానికి గురువు కావాలి. భౌతిక ప్రపంచంలో నువ్వు ఏది చేయాలన్నా గురువు కావాలి. కానీ నీ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు ఎవరు వస్తారు? ఏ గురువు నీ లోపలికి ఇలా చూస్తాడు? చూడలేడు కదా. చూడగలడు కానీ చూడకూడదు. విశ్వనియమాలు ఉంటాయి, చూడకూడదు. అప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్లేవాడు ఎవడు అంటే నీ శ్వాస. అందుకని అతనే నీ గురువు. ఇప్పుడు కళ్ళు మూసుకొని మనం కూర్చున్నాము. బయట అంటే ఏదన్నా చెప్తా, ఇదిగో ఇలా కూర్చో, ఇలా చేయి, అలా చేయి, ఇదిగో ఇలా ఇలా ఉండు, ఇలా పెట్టు, ఈ కాలు ఇలా పెట్టు అని యోగాలోనో వాటిలోనో చెప్తారు, వాళ్ళు గురువులు. ఓకే, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాం, శ్వాసను గమనిస్తూ కూర్చున్నావు, శ్వాస నిశ్వాస. ఈ శ్వాస అన్న గురువే అప్పు చెప్పాలి నువ్వు. బయట గురువు శ్వాస అన్న గురువుకి అప్పు చెప్తాడు. నేను నా దగ్గరికి ఎవరో వచ్చారు, గురుగారండి నాకు ధ్యానం నేర్పించండి. ఎంత భాగ్యం, రామ్మ కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. గురువు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇక ఈ గురువుకు బాయ్ బాయ్ చెప్పి ఆ గురువుని పట్టుకోవాలి. ఆ గురువు లోపలికి తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి, లోపలికి తీసుకెళ్ళి బయటికి. ఈ గురువు, ఈ శ్వాస అన్న గురువుకి నమ్మకం కలగాలి. నువ్వు నిజంగా చేస్తున్నావా, దొంగ వేదవా, ఊరికే వచ్చావా అని పరీక్ష చేస్తాడు. చేసి 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 ఆయన బాగున్నాడు రో అన్నప్పుడు అప్పుడు మాయమైపోతాడు. ఎప్పుడైతే ఈ శ్వాసన గురువు మాయమైపోయాడో అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీ చైతన్యం లోపలికి అనేక మార్పులు జరుగుతాయి. సహస్రారం నుంచి ఆ విశ్వశక్తి ధారాళంగా లోపలికి వెళ్తుంది. మూలాధార, స్వాదిష్టిన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, శాస్త్రాలు టకటకటంటే యాక్టివ్ అయిపోతాయి. ఎంత ఆటోమేటిక్. గురువు గారు చూసుకుంటాడు, మీకు సంబంధం లేదు. శ్వాస అన్న గురువు చూసుకుంటాడు. మళ్ళీ మీరు కొండలేనం లేపడానికి ఎలా చేయాలి, అనాహత చక్రానికి ఎలా చేయాలి, అటేం లేవు. ఉంటే ఉన్నాయేమో నాకు తెలీదు, దాన్ని మనకు అవసరం లేదు. హాయిగా కూర్చొని శ్వాసను గమనించండి, అంతే. నువ్వు ఎక్కడికెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతావు. ఆయన చూసుకుంటాడు, శ్వాస అన్న గురువు చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడద్దు, ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడ పోవాలి, నువ్వేం అవ్వాలి, ఏం రావాలి తీసుకెళ్ళి తిప్పి 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 మళ్ళీ బయట వదులుతాడు. మళ్ళీ కళ్ళు తెరుస్తావు. కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ ఈ గురువులకు చెప్పాలి, బయట గురువుకి అబ్బా అనండి శ్వాసన్న గురువు గారు లోపల తీసుకెళ్ళాడండి, అది చెప్పాడండి, ఇది చేశారండి, అద్భుతాలు చూపించాడండి, ఆలోకం చూపించాడండి, పంచుకోవాలి. అర్థమైందండి మిత్రులారా? కనుక నీ అంతరంలోకి తీసుకెళ్లేవారు ఎవరు అంటే శ్వాస అన్న గురువు. కనుక నీ గురువు ఎవరు? శ్వాసే నా గురువు. ఆత్మలోకంలో ప్రయాణం చేయాలన్నా, దివ్యలోకాలు సంచారం చేయాలన్నా, ఏది చేయాలన్నా శ్వాసన గురువుని ఆశ్రయించాలి. ఎంతసేపు ఆశ్రయించాలి అంటే సమయం పెట్టాలి. గురువు దగ్గర కూర్చొని సమయం పెట్టాలి. అందుకని 3వ పాయింట్, తర్వాత పాయింట్ 5వది, సమయమే సాధన. కొంతమంది వస్తారు, ఏమండి ధ్యానం చేయాలి, ఎన్ని రోజులు వస్తుందండి అంటారు. నువ్వు చేసిన దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఎన్ని రోజులు ఎట్ట వస్తుంది, ఎన్ని రోజులు వస్తుందా అండి అని చెప్పేస్తా. నీకు ఎందుకు 10 రోజులు వచ్చేస్తుంది, ఎట్లా వస్తుందండి? వాడు 10 రోజులు సిన్సియర్గా చేయకపోతే వస్తుందా? ఒక అబ్బాయి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, గురువుగారండి నేను ఫ్లూట్ వాయించడం నేర్చుకోవాలి అన్నాడు. ఆయన ఫ్లూట్ ఇష్టం అనమాట. ఆ గురువుగారు ఏమంటాడంటే, మంచిది నాయన, రేపటి నుంచి 1 గంట సేపు వచ్చి ప్రాక్టీస్ చేయి. ఎన్నాళ్ళల్లో వస్తుందండి అంటాడు. నువ్వు రోజుకు 1 గంట సేపు ప్రాక్టీస్ చేస్తే నీకు సంవత్సరంలో ఫ్లూట్ వచ్చేస్తుంది అంటాడు. సంవత్సరంలో నువ్వు రాగాలాపంలో, వర్ణాలు, కీర్తనలో చేయగలవు అంటాడు. అనగానే ఆ అబ్బాయి అంటాడు, సరే గురువుగారు, రోజుకు 2 గంటలు వస్తాను, ఎంత కాలంలో వస్తుంది అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, 2 సంవత్సరాలు పడుతుంది అంటాడు. ఇదేంటి, రోజుకి గంట వస్తే సంవత్సరంలో వచ్చినప్పుడు రోజుకు 2 గంటలు ఎఫర్ట్ పెడితే కనీసం 6 నెలల్లో రావాలి కదా, కానీ 2 సంవత్సరాలు అంటాడు. సరే రోజుకు 3 గంటలు వస్తాను, ఎంత కాలం పడుతుంది అంటాడు. 3 సంవత్సరాలు పడుతుంది అంటాడు. మీరేంటంటే అలా చెప్తారు? ఎక్కడన్నా సాధన పెంచే కొందికి తగ్గాలి కదా అంటాడు. తగ్గదు నాయన, పెరుగుద్ది అంటాడు. ఎందుకని అంటే అప్పుడు చెప్తాడు,
నువ్వు నీ సమయాన్ని పెట్టట్లేదు, ఆశని పెడుతున్నావు. నాకు తొందరగా వచ్చేయాలని ఆశతో చేస్తున్నావు, రాదు, ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. అది అసలు విషయం. అందుకని సమయమే సాధన. మీరు ఏం చేయాలి? సమయం పెట్టాలి సాధనకి. ఎంత సమయం పెట్టాలి? మీరు మీ లోపల అనిపిస్తుంది ఎంత సమయం పెట్టాలి, అంతేగాని ఇదిగో ఇంత పెట్టాలి, ఇన్ని గంటలు పెట్టాలి అటేం లేదు. నువ్వు ధ్యానంలో కూర్చో, చేయాలనిపిస్తుంది చెయ్యి. కనీసం ఎవరి వయసు ఎంత 2 నిమిషాలు, ఆ పైన మీ ఇష్టం, మీ ఇష్టం. ఎవరి వయసు ఎంత అన్ని నిమిషాలు చేయాలి, ఆ పైన మీ ఇష్టం, ఎంతసేపు చేస్తారో చేసుకోండి. కనుక సమయము అన్నది వారి వారి యొక్క సాధన బట్టి, వారి వారి యొక్క చైతన్యాన్ని బట్టి, వారి యొక్క అవగాహన బట్టి, వారి యొక్క స్థితులను బట్టి ఉంటుంది. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంది, 24 గంటలు ధ్యానం చేసింది. నేను ఆమెను స్టేజ్ మీద తీసుకొచ్చి పొగిడాను, అబ్బా అద్భుతంగా చేసిందేమో, 24 గంటలు ధ్యానం చేసిందని నేను ఆమెను పొగిడాను. ఇంకొక ఆమె 28 గంటలు చేసింది. 28 గంటలు. వారం తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి నేను 28 గంటలు ధ్యానం చేశాను అంది. నేను ఆమెను అడిగాను, ఎందుకు చేసావని అడిగాను. ఆమె చేసింది కదా సార్ అందే. ఇదే దిక్కుమాలిన దరిద్రం, పోటీ. ధ్యానం చేయాలంటే కావాల్సింది పోటీ కాదు, లోపల నుంచి అభిలాష కలగాలి. అభిలాష. 1 గంట ధ్యానం ఖచ్చితంగా చేయాలి, కుదిరినా కుదరపోయినా కూర్చోవాలి. ఆ పైన నీ లోపల ఉన్న అభిలాషను బట్టి నువ్వు చేయాలి. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారని 6 గంటలు, వీళ్ళు ఎవరో చెప్పారని 10 గంటలు, అది ధ్యానం కాదు మిత్రులారా. కుస్తీ పోటీ అంతే. నీతో నువ్వు కుస్తీ పోటీ పడతావు అంతే. కూర్చున్నా కుస్తీ పోటీ జరుగుద్ది లోపల. అదేం లే అంటది, నువ్వేం కూర్చో, ఇంకా కూర్చోవాలి అంటది. కనుక కఠినంగా చేయకండి. బట్ 1 గంట మాత్రం, అంటే దాదాపు రోజుకి ఒక 50 నిమిషాలు, మీరు 50 సంవత్సరాలు అయితే 50 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. శాకాహారిగా ఉండాలి. 2 రూల్స్ ధ్యానానికి. రూల్స్ 2. 1 మీ వయసు ఎంత, అన్ని నిమిషాలు ఆనాపానసతి ధ్యానం చేయాలి. 2 శాకాహారిగా ఉండాలి. దట్స్ ఆల్, అయిపోయింది. ఇంకా అంతే. దానికోసం ఎందుకు ఇంత పీకేసుకోవాలి? సమయమే సాధన. ఎంత సమయం దొరికితే అంత సమయం, లోపల ఎంత అనిపిస్తే అంత సాధన పెట్టండి. 15 గంటలు చేయాలా, 20 గంటలు చేయాలా, 30 గంటలు చేయాలా, అట్లేం లేదు మిత్రులారా. మీరు ఎంతసేపు చేశారన్నది ముఖ్యం కాదు, నీ లోపల నుంచి రావాలి అది. మళ్ళీ కొంతమంది వాళ్ళు అసలు ఎప్పుడు అలా ధ్యాన స్థితిలోనే ఉంటారు. మీరాబాయి చూడండి, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటుంది. చాలామంది ఉన్నారు అలాగా. ఉనికిలి సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే 8 రోజులు అలా కూర్చుని పోతాడు. గొప్ప మాస్టర్, పిరమిడ్ మాస్టర్ ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ డిజైను. నన్ను ఒక ఆయన అంటాడు, నువ్వు కూడా అలా 7 రోజులు కూర్చోవచ్చుగా అంటాడు. నేను ఎట్లా కూర్చుంటాను? నా డిజైన్ కాదు కదా. నా డిజైన్ క్లాసులు చెప్పాలి, సబ్జెక్ట్ అందించాలి, అనేక సబ్జెక్ట్స్ని పరిశోధన చేయాలి, అనేక డైమెన్షన్లో ఎతకాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. అందుకని సమయమే సాధన. ఇక్కడ సమయం అన్న పాయింట్ అండర్లైన్ చేసుకోండి. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సహనమే ప్రగతి. ఇక మనకి డెవలప్మెంట్ రావాలంటే సహనం కావాలండి. ఈ స్పిరిచువాలిటీలో ఎన్ని రోజులు ఉన్నారన్నది ముఖ్యము కాదు, ఎంత సహనంతో ఉన్నారన్నది ముఖ్యం. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో రావడానికి సమస్త ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఓకే అండి. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి, ధ్యాన మార్గంలో రావడానికి సమస్త ప్రకృతి మీకు ఎంత సహకరిస్తుంది తెలుసా? ఎవరో తెలియని వాళ్ళు వస్తారు, ఎవరో పాంప్లెట్ ఇస్తారు, మంచి అన్ని ఎఫర్ట్స్ పెడతారు, అన్నీ నీకోసం ఏర్పాటు చేస్తుంది. ఓకే. ఇదే ప్రకృతి నువ్వు ధ్యానంలోకి వచ్చాక, నిలదొక్కున్నాక, నువ్వు ధ్యాన ప్రచారం చేస్తూ లేకపోతే ఇంకో విధంగా నువ్వు కొంచెం మంచి మాస్టర్ అయ్యాక నిన్ను తరిమేయడానికి సమస్త ప్రకృతి పన్నాగాలు పొందుతుంది. నిన్ను ధ్యానంలోంచి తరిమేయడానికి సమస్త ప్రకృతి పన్నాగాలు పొందుతుంది. ఎందుకని? నీ సహనాన్ని పరీక్షించాలి కదా. అందుకు అనమాట. నిన్నెవడో తిడతాడు వచ్చి, అంతే, చెయ్యి అదో ధ్యానం అంటావు. లేదా నీ ఎదురుగున్నాడు ఎవడో సరిగా ఉండడు, లేకపోతే నీ గురువే నీకు సరికాని వాళ్ళలో కనిపిస్తాడు. నీకు ఎవడైతే నచ్చడో వాడు ఇంకా ధ్యానం మానేస్తావు. అట్లా పెడుతుంది. ఒకళ్ళు ధ్యానం చేశారు, చాలా బాగా డెవలప్ అయ్యారు. ఒకసారి ఎప్పుడో పత్రికారి మీద బ్యాడ్గా ఎవరో మాట్లాడారని వాళ్ళు మానేశారు. నేను అడిగాను, నువ్వు ధ్యానం ఎందుకు చేయట్లేదు అంటే, నా సంవత్సరాల తర్వాత కనపడింది, అయ్యో అనారోగ్యాలు, దరిద్రాలు, కష్టాల్లో ఉంది. ధ్యానం చేసిన వాళ్ళు చాలా చక్కగా ఉంది. నేను అడిగాను, ఎందుకు మానేసావు అన్నాను. అంటే మీ గురువు గారు మంచోడు కాదండి అంది. నాకు ఎంత నవ్వు వచ్చిందో. ఎవడు మంచోడు? నేను మంచోడినా? నువ్వు మంచిదానివా? అసలు ఈ మంచి ఏంటి? అత్యంత అసహ్యకరమైన పదవి లోకంలో ఏదన్నా ఉందంటే అదే మంచోడు చెడ్డోడు. వాళ్ళ స్థితిలో వాళ్ళు, వీళ్ళ స్థితిలో వీళ్ళు. నువ్వెవడో డిసైడ్ చేయడానికి అసలు. చూసారు ఎంత మూర్ఖులు అంటే,
ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక లోపాలు ఎతకడం మొదలుపెట్టాక సర్వనాశనం అయిపోతాడు. అది ఆమె మంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చింది. ఆమెను తరిమేయడానికి ప్రకృతి అలాంటి సెటప్ చేసింది, అంతే పోయింది. చూసారా మిత్రులరా? మఠాష్ ఆమె ఆత్మ ఎంతో ఏడుస్తుంటుంది, అయ్యో ఎంత మంచి మార్గంలోకి వెళ్ళావే, మళ్ళా పోయావే అని తన జీవాత్మ పడి ఏడుస్తుంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా సహనం చూపించండి, తొందరపడకండి. అప్పుడేం చెప్తాడో వినండి. ఫస్ట్ వినదగునప్పుడు చెప్పిన వినినంతన వేగిరి పడక వినండి. ఏంటంట డెసిషన్ తీసుకోకండి, ఆగండి, సహనం చూపించండి, ఆగండి. నన్ను ఎవడో ఏదో అంటాడు, నేనేం చేస్తాను, ఏం మాట్లాడను, సహనం చూపిస్తా. ఎందుకని వాడికి తెలీదు. తెలుసుకున్నాక మనం ఆగాలి. తెలుసుకుంటాడు, ఏదో రోజు తెలుసుకుంటాడు. తెలుసుకొని సారీ అన్నా అంటాడు వచ్చి, అప్పుడు దాకా ఆగాలి. ఆ కర్మలు అనిపిస్తారు, అది వేరే విషయం. బట్ మనమైతే మాత్రం సహనం చూపించాలి మిత్రులారా. ఆధ్యాత్మిక ప్రపంచంలో సహనమే ప్రగతి. సహనం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ధ్యానంలోకి వచ్చాక వాళ్ళ భర్తలు వాళ్ళని ధ్యానం చేయొద్దు అంటారు, ఓకే అనాలా, అంతేగాని ఆయన మీద కత్తి కట్టకూడదు. ఓకే, ఎప్పుడు వెళ్ళి తప్పు చేసుకో. ఒక ఆమె ఉంది, ఆమె వాళ్ళ హస్బెండ్ బయట తాళం పెట్టేసి వెళ్ళిపోతాడు, చాలా రిస్ట్రిక్షన్స్, బయటికి వెళ్ళనీడు. నేను ఎలా రావాలి సార్ ధ్యానం క్లాసులకి, నేను ఎలా ధ్యానం చేసుకోవాలంది. ఎందుకు రావడం, ఇంట్లో కూర్చొని చేసుకో అన్నాను. తాళం వేసి వెళ్ళిపోతాడు సార్. ఇంకా మంచిది, తలుపు కొట్టేవాడు ఉండడు. చూసారా, మీరు ధ్యానంలో కూర్చున్నారు తలుపు వేసుకొని, ఎవడో కాలింగ్ బిల్ కొడతాడు మార్కెటింగ్ వాళ్ళు, ఇది కొంటారా అది కొంటారా అని, డిస్టర్బెన్స్. ఆయన తాళం వేశాడు కదా, పొద్దున 10ంటికి తాళం వేస్తాడు, మళ్ళీ సాయంత్రం 6ంటికో 5ంటికి వచ్చి తీస్తాడు. అంటే దాదాపు ఇన్ని గంటలు ధ్యానం. అప్పుడు ఆమె రోజు అన్ని గంటలు హాయిగా ధ్యానంలో కూర్చొని పుస్తకాలు చదువుకొని పుస్తకాలు ధ్యానం అంట్లో గడిపేసింది. 6 monthsలో ఆమె చైతన్యం అద్భుతంగా వికసించింది. ఇంకా ఆయన అయితే ఆమెని ఎప్పుడైతే ఆమె చైతన్యం పెరిగిందో, ఆమె సమయం అంతా ప్రగతి మీద పెట్టిందో, ఆమె సహనం ప్రగతి వచ్చేసింది ఆమెకి. ఆమెను దగ్గరుండి ఆయన హిమాలయాల టూర్లకి అటుకి పంపించాడు మాతో పాటు. చూసారా, గుర్తుపెట్టుకోండి, మీరు ప్రగతిలోకి వచ్చారా అన్నీ మారిపోతాయి. ప్రగతిలోకి రావాలంటే సహనం కావాలి. సహనం కావాలంటే మీరు సమయం పెట్టాలి. ఓకే, ఫైనల్గా 7వ పాయింట్లోకి వెళ్దాం. అనుభవమే జ్ఞానం. ఎప్పుడైతే మీరు ప్రగతిలోకి వచ్చారో మీకు ఒక అనుభవం వస్తుంది. అసలు ఇంత ప్రాజెక్ట్ ఎందుకు, ఇంత జీవితం ఎందుకు మనకి అంటే మిత్రులరా, పర్పస్ ఆఫ్ లైఫ్ అనుభవము, దాని ద్వారా వచ్చే జ్ఞానము. అనుభవ జ్ఞానానికి మనం ఈ లోకానికి వచ్చాము. కనుక మనకి ఏం కావాలి అంటే అనుభవ జ్ఞానం కావాలి. అంత తప్ప ఇంకేం లేదు. మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే అనుభవ జ్ఞానం కోసం వచ్చారు. అంటే ఈ భూలోకం వెళ్తాను నేను, ఇలా జన్మిస్తే ఎలా ఉంటుంది, ఆడపిల్లగా పుడితే ఎలా ఉంటుంది, మగపిల్లడిగా పుడితే ఎలా ఉంటుంది, అలా పుడితే ఎలా ఉంటుంది, ఇలా పుడితే ఎలా ఉంటుంది, దొంగగా పుడితే ఎలా ఉంటుంది, తాగుబోతుగా పుడితే ఎలా ఉంటుంది అని అన్న అనుభవాల కోసం వచ్చారు. మీరు ఎవరిని తప్పు పడతారు చెప్పండి? ఒకడున్నాడు తాగి పడిపోతూ ఉంటాడు, వాడు కేవలం తాగాలి అన్న అనుభవం కోసం వచ్చాడు. దాని ద్వారా వచ్చే జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి వచ్చాడు. అందుకే ఎవరిని మనం జడ్జి చేయకూడదు. మనం ఏ అనుభవ జ్ఞానం కోసం వచ్చామో అది పొందాలి. కనుక జీవితంలో పొందే అన్ని అనుభవాలన్నీ నువ్వు జ్ఞానంగా మలుచుకోవాలి, జ్ఞానంగా మలచాలి. మీకు పోయిన నెలలో అప్పులు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, ఖర్చు పెట్టారు, అప్పులైనవి. మళ్ళీ ఈ నెలలో ఇంకో చోట తెచ్చారు, అప్పులైనవి. ఇలాగ అప్పులు అవుతూ ప్రతి నెల అవుతుంది అనుకోండి, మీ అనుభవం మీకు జ్ఞానంగా మారలేదని అర్థం. ఒకే సమస్య పదే పదే వస్తుంది అంటే మీకు అది డబ్బు కానీ, మానసిక ప్రాబ్లమ్స్ కానీ, కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్యాలు కానీ, ఒకే సమస్య పదే 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 నిన్ను టచ్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి అంటే అది ఇచ్చిన అనుభవం నుంచి నువ్వు జ్ఞానం నేర్చుకోలేదని అర్థం. గతంలో ఇంత నష్టం వచ్చింది అంటే ఆ నష్టాన్ని నుంచి నువ్వు జ్ఞానం నేర్చుకోవాలా. ఊరికే వచ్చింది చేసాం అయిపోయింది అన్నావు అంతే, జ్ఞానం నేర్చుకోవాలి. అందుకనే జీవితంలో ఏం జరిగినా నష్టం రాని, కష్టం రాని, లాభం రాని, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనుకోవాలి. మీరు నోట్ చేసుకోండి, నా బుక్ తీసుకొని ఈ సంఘటన నుంచి నేను ఏమి నేర్చుకున్నాను, దీని నుంచి నేను ఏమి నేర్చుకున్నాను. నేనైతే కళల సబ్జెక్ట్ కూడా చెప్తాను. కళల్లో అనుభవాలు తీసుకుంటాం, కళల ద్వారా వచ్చే జ్ఞానం, దాని నుంచి ఏమి నేర్చుకున్నాను, ఓహో నాలో ఈ లోపం ఉందా, నాకు ఇది రాబోతుందా, ఇట్లా కూడా తెలుసుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. అది మీరు ఇప్పుడు చెప్పడం అవ్వదు కాబట్టి మీరు కళల సబ్జెక్టు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, సద్గురు వంశీ అని కొట్టండి, అందులో వస్తుంది. అందులో డ్రీమ్స్ అన్న ఫోల్డర్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో. అక్కడి నుంచి కూడా మనం జ్ఞానం నేర్చుకోవచ్చు. భౌతికంగా జ్ఞానం నేర్చుకోవాలి, అభౌతికంగా జ్ఞానం నేర్చుకోవాలి.
నీకు ఒక అనుభవం వచ్చింది భౌతికంగా అంటే మానవ జీవితంలో దీని నుంచి నేనేమి నేర్చుకోవాలి క్వశ్చన్ వేసుకోవాలి. అభౌతికంగా ఒక అనుభవం వస్తుంది, దీని నుంచి నేనేమి నేర్చుకోవాలని క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే నేర్పించడానికి, జ్ఞానం ఇవ్వడానికి వస్తాయి. ఉత్తిగా ఏం రాలేదు. మనం ఫైనల్గా మీరు చనిపోయి వెళ్ళేలోపు మీరు పట్టుకెళ్లాల్సింది జ్ఞానపు మూట, పాపపు మూట, పుణ్యపు మూట. 3 మూటలు పట్టుకెళ్తామండి. పాపం మూట, పుణ్యం మూట, జ్ఞానం మూట. అందుకని పాపాలు చేయకూడదు, పుణ్యాలు నేను చేయట్లేదని చేయాలి. అప్పుడు ఈ 2 మాయమైపోతాయి. పాపం చేయకూడదు, పాపం అంటే హింస చేయకూడదు, అప్పుడు పాపం మూట ఉండదు. ఇక రెండోది పుణ్యం అంటే ఇతర జీవితాలకు ఆనందం కలిగించడం, సేవ చేయటం. ఇది నేను చేయట్లేదు, ఈశ్వరుడే నా చేత చేస్తున్నాడు, ఈశ్వరార్పణం అనుకోండి, అంతే. అప్పుడు పుణ్యం మూట మాయమైపోతుంది. మిగిలిందంటే జ్ఞానం మూట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జ్ఞానం మూట భుజాన్ని వేసుకొని పైకి వెళ్ళి అక్కడ ఇప్పుకొని ఒక్కొక్క అనుభవాన్ని విశదీకరించుకుంటూ ఆనందిస్తాం స్వర్గలోకాల్లో. మీరు చూసారా మేము ఎలా చేసాం, చూసారా మేము ఎంత ఆనందించాం తెలుసా, మేము ఏమేమి అనుభవాలు పొందాం తెలుసా, ఇట్లా చెప్పుకుంటారు. కనుక మనం ఈ లోకంలో పట్టుకోవాల్సింది 2, పుణ్యము, పాపము, జ్ఞానము. జ్ఞానం ఇస్ ద ఫైనల్. సో అందుకని మరి అనుభవ జ్ఞానం రావాలి మీకు. అనుభవం చాలా ఇంపార్టెంట్ మిత్రులారు. మీరు ఏది చేసినా అనుభవ జ్ఞానం రావాలి. ఇక లాస్ట్ 2 పాయింట్స్కి వెళ్ళిపోతాం. లాస్ట్ 2 పాయింట్స్ కూడా కర్మ ప్రకరణానికి సంబంధించినవి అనమాట. అందులో దానమే ధర్మం. నీ ధర్మం ఏంటి? దానం చేయడం. ధర్మం అంటే మన విధి అనమాట. అందుకని ఇప్పుడు మీరు అనుభవం పొందారు కదండి, ఇంకోటి చెప్పండి. పున్నామ నరకం అంటే తెలుసా మీకు? నా చిన్నప్పుడు మా నాన్నగారిని నేను అడిగాను, ఈ ప్రశ్న అడిగాను. మా నాన్నగారిని ఏ ప్రశ్న అడిగానంటే, నాన్నగారండి మగపిల్లవాడు పున్నామ నరకాన్ని ఎలా తప్పిస్తాడు అని అడిగా. అంటే మేము 3 ఆడపిల్లలు, నేను లాస్ట్ 4వ అబ్బాయి అనమాట. 4 పిల్లలు మేము. మా నాన్న నేను చిన్నప్పుడు అడిగిన ప్రశ్న 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో అడిగాను, నువ్వు ఎందుకు 4 కన్నావు కరువు రోజుల్లో అన్నాను. అప్పట్లో ఒక ఇంటికి 2 బిడ్డలు ముద్దు అని అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి జనాభా పెరుగుదల ఆపడం కోసం. నేనేమన్నానంటే 4 పిల్లలు ఎందుకు అన్నట్టు మా నాన్న అన్నాడు, మొదట అమ్మాయి పుట్టింది, అబ్బాయి అనుకున్నాను, మళ్ళీ అమ్మాయి పుట్టింది, మళ్ళీ అబ్బాయి అనుకున్నాను, మళ్ళీ అమ్మాయి పుట్టింది, ఈసారి అబ్బాయి అనుకుని నువ్వు పుట్టావు, నీకోసం నాయన అన్నాడు. ఎందుకు అని అడిగా. అబ్బాయి ఎందుకు పుట్టాలి అని అడిగా. ఇప్పుడు కూడా చాలా వస్తుంది. ఎందుకంటే పుత్రుడు పున్నామ నరకాన్ని దాటిస్తాడు అని చెప్పారు, శాస్త్రంలో ఉంది. నాకు అది క్లారిటీ రాలా. పుత్రుడు పున్నామ నరకం దాటిస్తాడు అంటే పాప దాటించదా? అంటే కొడుకు పుడితేనే దాటిస్తాడా? ఇందులో ఏదో ఉంది. నేను అడిగితే చెప్పలేదు అప్పుడు ఎవరికి తెలియదు. అది పత్రిసార్ దగ్గరకు వచ్చాక తెలిసింది నాకు. పుత్రుడు పున్నామ నరకం దాటిస్తాడు అంటే పత్రిసార్ని అడిగితే ఆయన చెప్పాడు పునఃనామ. నరకం అంటే ఏంటంటే పునఃనామ అంటే తిరిగి అదే పేరుతో జన్మించడాన్ని పున్నామ నరకం అంటారు. నరకం అంటే పైన లేదు, కిందే ఉంది. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మీరు సంగీత కళాకారుడు అనుకోండి, మీరు ఏదో స్వరాలు కనిపెట్టారు కొత్తవి, మీరు చనిపోతారు, మీతో పాటు అవి చనిపోతాయి కదా. అప్పుడు ఏం చేయాలా? మీరు ఒక శిష్యుని తయారు చేసి వాళ్ళకి అందించాలా. వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఈ లోకంలో అందిస్తారు. అలాగా మీ జ్ఞానం ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు అది చేయకుండా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు పైలోకాలకి వెళ్ళాక ఏమైనా ఎంత అద్భుతమైన కనిపెట్టావు, కానీ నువ్వు ఇంకోటికి ఇవ్వకుండా చచ్చావు, అసూయతో చచ్చావు, దాచుకొని చచ్చావు. అందుకని మళ్ళీ నువ్వు దాన్ని ప్రవహించేలా చేయాలి. కాబట్టి మళ్ళీ ఇళ్ళని పంపిస్తారు. మళ్ళీ అదే పనితో తిరిగి పుట్టాలి. అది పున్నామ నరకం అంటే. అంతేగాని పున్నామ నరకం అంటే అదేదో పైన ఉండేది కాదు. పుత్రుడు అంటే ఎవరు? నీ కడుపుని జన్మించినవాడు కాదు. పుత్రుడు అంటే నీ జ్ఞానాన్ని మరొకరికి అందించేవాడు. ఈరోజు పత్రికారు ఉన్నారు. పత్రికారు కనిపెట్టిన జ్ఞానామృతం ఎంతో ఉంది. అది ఆయన ఎవరికి చెప్పకుండా పైలోకంకి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ఆయనే రావాలి కిందకి అందించడానికి. అందుకని ఆయన ఏం చేశాడు? పుత్రులను తయారు చేశారు. ఎంతమంది పుత్రులు ఉన్నారు ఆయనకి? అందరూ ఆయన జ్ఞానాన్ని చెప్తున్నారు కదా, అదే పుత్రులు. ఇంక మరి ఆయన తిరిగి రావాల్సిన పని లేదు. ఈ పని మీద తిరిగి రారు, ఇంకో పని మీద రావచ్చేమో. ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? ధ్యానం చెప్పడానికి మళ్ళీ వెళ్ళండి. ఎందుకు చెప్పాలి? కింద కొన్ని లక్షల మంది ధ్యానం చెప్తున్నారు ఈరోజు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఎందుకు చెప్పాలి? ఇంకా ఆయన చూసారా, ఆయనకి పునఃనామ నరకం తప్పింది. చూసారా, నేను కర్మ విపాకం అనేది ఒక సబ్జెక్ట్ తయారు చేశాను. కర్మ విపాకం. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే యూనివర్స్తో టైఅప్ అయ్యి యూనివర్స్తో డీల్ కుదుర్చుకొని కర్మను రిలీజ్ చేసుకునే ఒక విధానం, కళల ద్వారా జ్ఞానోదయం పొందే విధానం, అది ఒకటి తయారు చేశాను.
తర్వాత కళల ద్వారా చూసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకునే విధానం, యూనివర్స్తో అగ్రిమెంట్ చేసుకునే విధానం, ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ విధానం, ఇవన్నీ కొన్ని విధానాలు తయారు చేశాను, ప్రక్రియలు తయారు చేశాను. ఇవన్నీ నాకు అలా వచ్చినాయి, నేను తయారు చేశాను. తయారు చేసిన తర్వాత నేను ఎవ్వడికి చెప్పకుండా నా దగ్గర ఉంచుకొని నేనే చెప్తాను అన్నాను అనుకోండి, ఏదో రోజు నేను వస్తాను, పైలోకలకి వెళ్తాను. ఆయన అడుగుతారు, అబ్బా వంశీగా ఎంత బాగా తయారు చేశారా, కర్మ విపాకం, అబ్బా ఎంత బాగుంది, పేరే ఎంత బాగుంది, కర్మధ్యానం ఎంత బాగా చెప్పావు, అసలు కళల ద్వారా ఎంత బాగా కనెక్ట్ చేసావు దివ్యలోకాలకి, ఎంత బాగుంది, చాలా సింపుల్గా చేసావు, బాగుంది. కానీ ఎవడు చెప్పట్లేదు, ఎవడు తెలియదు కదా, మళ్ళా బో అంటారు. నేను మళ్ళా తిరిగి జన్మించి మళ్ళా కలలోయ అనాల, కర్మ విపాకం చేసుకోండి, కర్మ మళ్ళీ ఆడవాలి, ఇదే పని ఆడవాల. అదే నరకం అంటే. ఒక పని ఒకసారి చేయడమే నరకం మిత్రులారా. అందుకని నేనేం చేశాను, దీనికి సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ నేర్పించా, వాళ్ళని మాస్టర్స్గా తయారు చేశా, ఇంకా చేస్తూనే ఉన్నా, చచ్చిందా ఇదే పని నాకు. ఎవరైతే ఆ డ్రీమ్ సబ్జెక్టో లేకపోతే కర్మలో డిజాల్వేషన్ సబ్జెక్టు ఎవరైతే అందులో పరిశోధనాత్మకంగా చేసి నేర్చుకున్న వాళ్ళని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ నేర్పిస్తున్నా, వాళ్ళని నేర్పించే విధంగా ప్రోత్సహిస్తున్నా, అంతే అది చక్కగా ప్రవహిస్తుంది. నేను రావాల్సిన పనిలే. అడుగుతారు పైకి వెళ్ళాక, నువ్వు నీ సబ్జెక్టు కింద భూలోకంలో ఉందా అని స్కాన్ చేసుకో అంటాను. నేను స్కాన్ చేస్తే కనిపిస్తుంది కదా, అన్ని చోట్ల ఉన్నారు నా ఫాలోవర్స్. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలుసు, నేను చెప్పాను, వాళ్ళు ఇంకా అప్పుడప్పుడు గైడ్ చేస్తుంటాను, వాళ్ళు ఇంకా అప్డేట్స్ ఇస్తుంటాను, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తుంటారు, అంతే. చూసారా మిత్రులారా? కనుక మీరు చచ్చేలోపు మీ దగ్గర ఏ జ్ఞానం అయితే ఉందో అది ఇంకోటికి దానం చేయాలి, అది మీ ధర్మం. దానం అంటే డబ్బే కాదు, అన్నీ. మీ దగ్గర జ్ఞానం ఉందా, సంపద ఉందా, సేవ ఉందా, ఏది ఉంటే అది మీ ధర్మం. అది ధర్మం అంటే డ్యూటీ, ఏదో దానికన్నా ఫీల్ అవ్వడం కాదు, 10 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకోవడం కాదు. ధర్మం అంటే ఇట్స్ అవర్ డ్యూటీ. ఎందుకంటే లాస్ట్ టార్గెట్ అదే కాబట్టి. లాస్ట్ పాయింట్ ధర్మమే పుణ్యం, ద లాస్ట్ పాయింట్. చూడండి ఎంత అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయో. ధర్మమే పుణ్యం. ఫైనల్గా పుణ్యం దగ్గరకు వచ్చాక, పుణ్యము అంటే పుణ్య పురుషులు అవ్వాలి. పురుషుడు, పుణ్య పురుషుడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినుర్వేమ అన్నాడు కదా. అంటే మన టార్గెట్ ఏంటి, టాస్క్ ఏంటి, పుణ్య పురుషుడు. పుణ్యం లాస్ట్. అదేనండి బాబు, ఇంకేం లేదు ఈ లోకంలో. పుణ్యం అంటే ఈ పుణ్యం వేరు, డబ్బులు సంపాదించి వాడుక దానం చేస్తే వచ్చే పుణ్యం అది కాదు. ఈ పుణ్యం వేరు, ఏమి ఆశించకుండా చేసే పుణ్యం. దీని పేరే సత్యకర్మ. పుణ్యకర్మ ఏం ఆశించకుండా చేస్తే అది సత్యకర్మగా మారుతుంది, దాని పేరే పుణ్యము. ఓకే, అందరి యొక్క లాస్ట్ డెస్టినీ అదే, పుణ్య పురుషులు అవ్వాలి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, అది పాయింట్. ఓకే, సో మిత్రులారా మరొకసారి చూద్దాం దీన్ని. ఇప్పుడు పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి చూడండి. కింద నుంచి లాస్ట్ పాయింట్ నుంచి చూడండి. పుణ్య పురుషులు అవ్వాలి. పుణ్య పురుషులు అవ్వాలంటే ఏం చేయాలి, ధర్మం చేయాలి. చూడండి, అంటే వీళ్ళు రివర్స్లో అవ్వాలని మీకు అర్థమవుతుంది. పుణ్య పురుషులు అవ్వాలంటే ఏం చేయాలి, ధర్మం చేయాలి. ధర్మం చేయాలంటే ఏం చేయాలి, దానం చేయాలి. చూడండి, ఇలా అల్లుకోండి, కింద నుంచి పైకి వెళ్ళండి. ఓకే, ఇది డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ పాయింట్స్లోకి వెళ్దాం. ధర్మం చేయాలంటే ఏం కావాలి, దాన గుణం ఉండాలి. గుణం లేకుండా ఎవరు ధర్మం చేస్తాడు? ఏదో 5 పైసలు ఇచ్చి పుణ్యానికి టికెట్ కొనుక్కోండి, స్వర్గలోకానికి టికెట్ కొంటారు, అట్ట కాదు. అసలు గుణం ఉండాలి నీ దగ్గర. దాన గుణం, ఇచ్చే గుణం ఉంటేనే ఇవ్వగలరు, మీరు లేకపోతే ఇవ్వలేరు. ధర్మ గుణం ఉండాలి. ధర్మ గుణం ఉండాలంటే దానం అన్న, ధర్మం చేయాలంటే దానం అన్న గుణం ఉండాలి. పుణ్యపురుషులు అవ్వాలంటే ధర్మం చేయాలి. ధర్మం చేయాలంటే దాన గుణం ఉండాలి. దాన గుణం ఉండాలంటే ఏం చేయాలి, జ్ఞానం ఉండాలి. చూడండి, పైకి ఎక్కండి. ఇప్పుడు ఇంక డిఫరెంట్ యాంగిల్ ఇది, అసలు అద్భుతం అనమాట ఈ టాపిక్. ఈ మల్టీ డైమెన్షన్ కోణాలు ఇవన్నీ. నీకేముండాలి, ధర్మం చేయాలి. ఊరికే వస్తుందండి ధర్మగుణం? ఎప్పుడు వస్తుంది, జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే ధర్మగుణం వస్తుంది, లేకపోతే రాదు. జ్ఞానం రావాలంటే ఏం చేయాలి, దాని పక్కనే ఉంది చూడండి, అనుభవం ఉండాలి. ధర్మగుణం ఉండాలంటే ఏం కావాలి, అనుభవం ఉండాలి. జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం కావాలి, అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా నీకు జ్ఞానం రాదు కదా. అందుకని అనుభవం ఉండాలంటే ఏం కావాలి, ప్రగతి ఉండాలి. దానిపైకి వెళ్ళండి, ప్రగతి, పైకి రండి. చూసారా, ప్రగతి ఉండాలి. ప్రగతి రావాలంటే ఏం చేయాలి, ముందు సహనం చూపించు. ఊరికే వచ్చేస్తుందా ప్రగతి? ఇట్లా కూర్చోగానే అయిపోతారా? ఒక్క రోజులో, వారం రోజుల్లో, 40 రోజులు ఏం అవరు.
ప్రగతి రావాలంటే సహనం చూపించాలి. సహనం రావాలంటే ఏం చేయాలండి? సాధన మొదలెట్టాలి. చూడండి, దాని పైకి వెళ్ళండి. కింద నుంచి పైకి వెళ్తున్నాయి. ఇప్పుడు పురోగమనం అనమాట. సహనం కావాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలండి. ఊరికే రాదు సహనం. సాధనలో కూర్చుంటేనే కూర్చోవాలి. ముందు కూర్చో. కుదిరిందో లేదో తర్వాత సంగతి. ముందు కూర్చో. సాధన మొదలుపెట్టు. సాధన పెట్టాలంటే ఏం చేయాలి? దానికి అంత సమయం పెట్టాలి. సాధనకి ఏం కావాలి? సమయం కావాలి. అంటే నేను కొంచెం సాధనలు చేయాలంటే నేను కొంత కేటాయించాలి. ఈరోజు 1 గంట కేటాయించుకోవాలి. ఏదో ఊరికి ఎలా కూర్చుంటే రాదు. దానికి సమయం పెట్టాలి. సమయం పెట్టాలంటే నువ్వేం చేయాలి? ముందు గురువు దగ్గరకు పదా. గురువు దగ్గర పొందే సమయం ఇవ్వు నువ్వు. ఎక్కడ ఉంటాడు ఆ గురువు? ఇదిగో శ్వాస. ఎవరా గురువు? ఆ గురువు పేరేంటి? ఆయన ఫోన్ నెంబర్ ఏంటి? ఆధార్ కార్డు ఏంటి? ఐడి కార్డు ఏంటి? శ్వాస. చూసారా? ఎక్కడ ఉంటుందండి ఆ శ్వాస? దేవాలయంలో ఉంటుంది. ఎక్కడ ఉంటాడు ఆ గురువు? దేవాలయంలో ఉంటాడు. అదిగో దేవాలయం. పైకి వెళ్ళండి. ఎక్కడుంది ఆ దేవాలయం? దాని అడ్రస్ ఏంటి? దేహము. కేర్ ఆఫ్ అడ్రస్. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంటర్లింక్స్ ఇవన్నీ, డిఫరెంట్ లింక్స్ ఇవన్నీ. ఎక్కడ ఉందండి ఆ దేవాలయం అంటే ఇదిగో దేహంలో ఉంది. ఏమండి ఆ దేవాలయంలో ఎవరు ఉంటారండి? దేవాలయంలో ఎవడు ఉంటాడండి? ఆ మాత్రం తెలియదు. దేవుడు ఉంటాడండి. చూడండి దానిపైన. క్లియర్? దానిపైనే ఉంది చూడండి. దేవాలయంలో ఎవడు ఉంటాడు? తెలీదా మీకు? దేవుడు ఉంటాడు. దేవుడా? ఏ దేవుడు అండి? జీవుడండి. దాని పక్కనే ఉంది. చూసారా? ఏ దేవుడు? జీవుడు. అవునా? జీవుడు దేవుడా? మరి ఆయన ఎక్కడ ఉంటాడండి? సర్వం ఉంటాడండి. పరబ్రహ్మము అంతటా ఉంటాడండి. పరబ్రహ్మ అంటే అంతటా ఉంటాడండి. ఆ దేవుడి యొక్క ఫోన్ నెంబర్, అడ్రస్ ఏంటంటే అంతటా ఉంటాడు. అంతటా ఉంటాడా? మరి నాకు కనపడట్లేదే. నీ ఆత్మే పరబ్రహ్మం. అయిపోయింది. చూసారా? మళ్ళీ ఆత్మ దగ్గరకు వచ్చి ఆగింది. చూసారండి? ఇటు నుంచి చూస్తే ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఇటు నుంచి చూస్తే ఒక సబ్జెక్ట్ వస్తుంది. ఇట్స్ ఎ వండర్ఫుల్ టాపిక్. జ్ఞాన నవరత్నాలు పితామహ పత్రిక గారు తయారు చేసిన అద్భుతమైన జ్ఞాన ఖండం ఇది. ఇది బాగా స్టడీ చేయండి. దీని మీద బుక్ ఉంది. పత్రిక రాసిన బుక్ ఉంది. ఆయన చెప్పిన వీడియోస్ ఉన్నాయి. నేను డిఫరెంట్ కోణంలో చెప్పాను ఆయన టాపిక్ని. సో మీరు దీన్ని ఇంకా బాగా సాధన చేయండి. బుక్స్ చదవండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ అభినందనలు. ఫైనల్గా మనం పుణ్యం చేయాలి. పుణ్యం చేయాలంటే ఆత్మైన మనం ఇక్కడికి రీచ్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి రీచ్ అవ్వాలి. మరొకసారి మీ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.